సుబ్బు అయితే ఏం చేస్తున్నాడో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం హాయ్ గాయ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి, మన పడవ చూడండి, మన బోట్ అయితే చూడండి. ఓకేనా, బోట్ వీడియో చేయన్నా అని విజయ హరీష్ అన్న చాలాసార్లు కామెంట్ చేశాడు, కానీ నాకైతే కుదరలేదు. కానీ ఈరోజు అయితే బోట్ మేకింగ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఓకేనా, 2 భాగాలుగా వస్తుంది, ఎందుకంటే వీడియో అయితే చాలా లెంత్ అయ్యిద్ది అనమాట, చాలా ప్రాసెస్ అనమాట. ముందు దీన్ని ఇప్పదీయాలి కాబట్టి అది ఎలా ఇప్పదీస్తాము, దీని లెంత్ ఎంత అనేది చూపిస్తా. ఓకేనా, ప్రస్తుతానికైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఓకే గైస్, ఒకసారి వెళ్దాం. ఒకసారి అయితే చూడండి, మన పడవని కింద పడేస్తాను. కింద అయితే పడేసాను గైస్, ఒకసారి చూడండి, కింద అయితే పడేసాను. ఒకసారి మన పడవని మొత్తం ఓవర్ వ్యూ మొత్తం చూడండి. ఒకసారి మీరు ఓవర్ వ్యూ అంటే మొత్తం ఎలా ఉండదు, పడవ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కట్ చేసిన తర్వాత సేమ్ ఇలానే మనం పడవ అనేది కుట్టుకోవడం జరిగిద్ది అనమాట. ఓకేనా, పడవ అనేది ఇలానే కుడతాను. ఇదైతే మన ప్లేస్, ఇదైతే మన ప్లేస్. నేనైతే ఇక్కడ నిలబడతాను, ఇసురు వేయటానికి నిలబడి ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అమ్మాయి అయితే ఆడ ఉంటుంది, ఒకసారి చూపి అక్కడ ఉంటుంది అమ్మాయి. అక్కడ లంగర్ తారు వదులుకుంటా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నేనైతే ఇది ఏడు ఉంటాను. ఓకేనా, ఇప్పుడైతే వీడియో లేట్ అవ్వకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. పడవ ఇప్పదిద్దాం. ముందైతే ఫస్ట్ అయితే పడవ అనేది ఇప్పదిద్దాం. ఎందుకంటే ఒకసారి చూడండి, పడవ అనేది పట్ట అనేది మొత్తం పోయిందనమాట. ఓకేనా, అర్థమైందా మీకు? అందుకే పట్ట అనేది మార్చి ఈ దారాలు కూడా పోయినాయి అనమాట. ఈ దారాలు పోయినాయి, అందుకనేది కొత్త దారాలు, కొత్త పట్ట అనేది కొని వేయాలన్నమాట. ఓకేనా, ఈ బెడ్ ఎంత రేటు పడుతుంది, ఎన్ని అంగుణాలు ఉంది ఈ బెడ్, ఓకేనా, మొత్తం ఎన్ని షేపులు ఉంటాయి, మొత్తం అనేది ఇప్పదీసిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడైతే ఇప్పదిద్దాం. ఓకేనా, సుబ్బు అయితే ఓడదీస్తున్నాడు, చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఇలాంటి షాక్ అయితే తీసుకోవాలి. ఓకేనా, కత్తి అయితే తీసుకోమాకండి, షాక్ తీసుకోండి. అయితే షాక్ అయితే తీసుకున్నాను. ముందుగా ఈ దారాలు అనేవి ఒప్పజేస్తున్నాను. ఈ దారాలు అంతా కూడా పొడుగుగా రాలిపోతుంది, మనకైతే పనికి రాలి. ఈ దారము కట్ చేస్తున్నాను. ఓకేనా, దీని పడవంతా కొట్టడం ఒక రోజల్లా పట్టిద్ది ఇప్ప తీసి కొట్టడం. కానీ నేను కాసేపుట్లో ఇదంతా ఉప్ప తీసేస్తాను, చూడండి మీరు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ కట్లని కట్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం కూడా పెట్టుకుపోయినాయి ఫ్రెండ్స్, దారాలు అనేటివి చూడండి, ఇట్లా అనమాట, ఇట్లా పోయినాయి. మనకు రేపు డ్యామ్లో దిగాలి కదా అంటే ఫ్రెండ్స్, అందుకని చెప్పి పడవ అయితే గవక్కన కుట్టుకుంటున్నాం. చూడండి, ఇలా తీసేయాలి దారాలు. 15వ తారీఖు దిగాల్సి ఉండిద్ది డ్యామ్లోకి అయితే. అప్పుడైతే అందరూ చాలా మంది దిగుతారు ఫ్రెండ్స్, మనం ఒక్కళ్ళమే కదా. ఈ పాత దారాలు మనకు పనికిరావు, కాకపోతే లంగర్ తాడుకు అనే దానికి ఉపయోగించుకున్నాం వీటిని. ఓకేనా, ముందైతే దీన్ని ఉప్పదీయాలి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్నగా వాడదీయాం కదా. కానీ ఇంకేం లేదు, ఆడబడితే ఆడ పోసేయటమే ఫ్రెండ్స్. ఈ దారాలనే లాగేసుకోవాలి, చూడండి. పడవ ఓడదీయటం అయితే చాలా ఈజీ, కట్టడం అంటే మాత్రం చాలా కష్టం ఫ్రెండ్స్. ఓడదీయటం మాత్రం చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఈజీగా ఓడదీసుకోవచ్చు వాళ్ళైతే. మనం వీడియోకి అయితే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. చూడండి గైస్, ఇప్పుడు చేస్తున్నాను. వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకటే మిమ్మల్ని నేను అడుగుతుంది. ఓకేనా, ఇంకేం అడగట్లేదు. 15వ తారీఖు డ్యామ్లోకి దిగాలి, అందుకని చెప్పి నీళ్ళు అయితే వచ్చాయి, చూపిస్తాను. అది కూడా ఎంతవరకు వచ్చేది నీళ్ళు అనేది. కత్తి కూడా ఎగురుతుంది ఫ్రెండ్స్. సుబ్బు దెబ్బకి అదరా తీస్తున్నాడు ఫ్రెండ్స్. అట్లయితే తీసాను, సింపుల్గానే వచ్చేసాయి. చూడండి, ఇవి ఎదురు బొంగు బద్దలు ఫ్రెండ్స్. చూడండి, ఎదురు బొంగు బద్దలు ఇవి మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసేసి చూడండి,
ఇవనేవి అడ్డపెట్టాయి అనమాట, ఎదురు బొంగువి. ఇవి కూడా కొన్ని పోయాయి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇవి కొన్ని తీసేసి కొన్ని కొత్తగా వేస్తాను అనమాట. ఓకేనా, ఇవన్నీ అంత చెట్టుగా వేసుకుంటే అంత మంచిది. ఓకేనా, నేనైతే ఎక్కువ చెక్కగానే వాడతాను. ఓకేనా గాయ్స్, ఇప్పుడు వచ్చేసేసి కింద కూడా ఉంటాయి గాయ్స్. ఇవ్వండి 3 బద్దలు కింద 3 పైన 3 మొత్తం 6 ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మన పడవ అయితే ఎక్కడ ఉందో గాయ్స్. చెమట అయితే పట్టిపోతున్నాడు సుబ్బు అయితే. అదనమాట. ఇప్పుడైతే ఈ పట్ట అనేది కోసేస్తాను. చూడండి, పట్ట కోసిన తర్వాత ఇది బారు బిడ్డ మొక్కలు అనేది మీకు అర్థమయ్యింది. మనం అయితే కొత్త బెడ్ తెచ్చుకుందాం అనుకున్నాము. ఇప్పుడు తెచ్చేంత లేదు మన దగ్గర, అందుకని చెప్పి పాతదే కోసుకొని పాతదే కడుతున్నాము. చాన్నాళ్ళ నుంచి 10 సంవత్సరాల నుంచి ఇదే పని. అంటే మనకి ఈ బెడ్ ఉంది కదా అని మేము చేస్తాము. అనేది కొత్తగా తయారైంది పడవ. చాన్నాళ్ళ బెడ్ అండి ఇది, ఒక నాటిది కాదు. ఈ బెడ్ కట్టి ఈ పట్ట అయితే కట్టి సంవత్సరం అవుతుంది. పట్ట చాన్నాళ్ళు అయింది. పోయిన సంవత్సరం డ్యామ్ ఆపినట్టే అప్పుడు ఇది వేసింది పట్ట అయితే. ఇప్పటికి చూడు ఎలా అయిపోయింది ఫ్రెండ్స్. కానొస్తుందా? ఒక బెడ్డ 2 బెడ్లా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాజిక్ వచ్చేసి ఒకసారి అయితే చూడండి. ఇది ఒక బెడ్. షేప్ చూసారా మీరు? ఈ షేప్ ఎలా వచ్చిందంటే మేము అనేది కట్ చేసుకుంటాం. ఈ షేప్ లెక్క అయితే ఈ షేప్ ఉంది చూడండి, ఇక్కడ ఈ షేప్ చూసారు కదా, ఇదే షేప్లో 3 బెడ్లు వస్తాయి అన్నమాట. ఓకేనా, 3 బెడ్లు ఇదే షేప్లో వస్తాయి. కానీ మనం మూతి కట్ చేసుకుంటాం. ఓకేనా, మూతి అనేది కట్ చేసుకుంటాం. ఇదే షేప్లో 3 బెడ్లు ఉంటాయి అన్నమాట. చూడండి ఇట్లా. ఓకేనా, ఓకేనా, ఓకే గాయ్స్, మనకైతే 3 అయితే ఉన్నాయి. చేమలు మస్తు ఉండే ఫ్రెండ్స్. ఓకే గాయ్స్, ఇప్పుడైతే ఈ కొలత ఎంత అనేది చూపిస్తాను. ఓకే గాయ్స్, ఇప్పుడైతే దీని కొలతలు అనేది చూపెడతా. ఓకేనా, తెలియని వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, రండి. 6.5 అంగుళం ఉంది ఫ్రెండ్స్. చూడండి, 6.5 అంగుళం అనేది భూమి మీద నుంచి హైట్ ఉందన్నమాట. 6.5 అంగుళం, ఒక అరడుగు ఉందన్నమాట. ఇది బెడ్ చూసినా అంతే, అరడుగు అనేది వచ్చింది అనమాట. ఓకేనా, అరడుగు వచ్చింది. చూడండి, 6.5 అంగుళం ఉంది హైటు. ఇటు వచ్చేసేసి అడ్డం, మనం కూర్చునే అడ్డం అన్నమాట. వచ్చేసేసి 5, 6, 7, 8, 2 ఫీట్ల 1, 2, 3, 4, 5, 6, 7, 8, 2 ఫీట్ల 8 అంగుళాలు ఉంది వెడల్పు. ఇటు పొడుగులో చూద్దామండి ఒకసారి. పొడుగులో వచ్చి 3 ఫీట్ల 2.5 అంగుళం ఉందండి. ఓకేనా, అది ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇదిగో ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఫ్రెండ్స్ 8 ఫీట్ల 5 అంగుళాలు వచ్చింది ఫ్రెండ్స్. అదిగో అక్కడి దాకా ఉంది. 8 ఫీట్ల 5 అంగుళాలు వచ్చింది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం ఈ పడవ ఎలా కొట్టాలి, దీనికి ఏమేమి మెటీరియల్స్ పడతాయి, ఓకేనా, ఎట్లా ఏ విధంగా అనేది కడతారు, పడవ పూర్తిగా తయారయ్యేసరికి అనేది ఒక అవగాహన కోసం బోట్ మేకింగ్ వీడియో అనేది చేస్తా. ఓకేనా, ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నా. ఓకే గైస్, ఇందాక పడవ ఎలా ఉందో చూశారు కదా, ఇప్పుడు ఓడ తీసిన తర్వాత కూడా పడవ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఓకేనా, తర్వాత రేపు కట్టినాక ఎలా ఉండిద్దో ఒకసారి చూడండి. ఓకేనా, మన పడవ అయితే ఇది ఒకదాని లెంత్ అనేది చూపించాను. సేమ్ మిగతా 3 బెడ్లు అంతే వచ్చేది. కాకపోతే అక్కడ 3వ బెడ్ కూడా మనం మూత అనేది కట్ చేసుకుంటాం.
ఓకేనా. అది కొత్త బెడ్ తెచ్చిన తర్వాత కట్టింగ్ ఇంకోసారి అడవ కట్టే బోట్ మేకింగ్ వీడియో మళ్ళీ చేస్తాను. ఎందుకంటే మూతి కట్ చేసేది ఆల్రెడీ నేను కట్ చేసి ఉన్నాను కాబట్టి మీకు అర్థం కాదు. ఇట్నే మూడు బెడ్లు ఇలానే వస్తాయి, అడదాకుంటుంది అట్నే వస్తాయి, కాకపోతే నేను అనేది కట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా, బాయ్ గాయస్.